కుటుంబాల మీద ట్రోల్స్ పవన్ కళ్యాణ్ సార్ మీకు ఒక మాట చెప్తాను కూడా వదలరా అని. సార్ వ్యక్తిత్వ హననానికి పెట్టింది పేరు ఎవరో ఇవాళ మార్కెట్లో ఎవరిని అడిగినా నిద్ర లేపనే చెప్తారు. కానీ ఇవాళ పొత్తులో ఉన్నంత మాత్రాన మా బాలకోట గారు ఎంత వెనకేసి వేసుకుని వచ్చిన తెలుగుదేశం పార్టీని కొన్ని విషయాల్లో ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే వ్యక్తిత్వ హననాలకి ఎవడో అతీతం కాదు, నన్ను కూడా దొల్లగొడి దూపం వేస్తున్నారు. అంచేత ఇవాళ ఎవరు ఏ ప్రాతిపదిక మాట్లాడతారంటే ఏదైనా పబ్లిక్ డొమైన్లో గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీతో పొత్తు ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, పొత్తు లేనప్పుడు ఎలా మాట్లాడారో తెలుసు. పొత్తున్న లేకపోయినా జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా మాట్లాడిందో జనజీవన స్రవంతిలో ఉన్న ప్రతి సభలోనూ ఆయన పేరెత్తకుండా మాట్లాడిన మాటలు మనం సాధారణంగా వైఎస్ఆర్సీపీ అధినాయకుడు మాట్లాడిన విన్నాం. తర్వాత బాలకోట గారు చెప్పినట్టు ఓ రోజా గారునో లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఇందాక బాలకోట గారు ఒకటి మాట్లాడుతూ మనం ఏదైనా సుఖ సంసారం అంటే భార్యాభర్త సుఖ సంసారం గురించి విన్నాం, కానీ మూడో వ్యక్తితో కలిపిన సుఖ సంసారం అన్న కాన్సెప్ట్లో ఆయన మాట్లాడి ఈ సంసారం చాలా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందని చెప్తుంటే ముగ్గురితో సంసారం అనేది ఎలా జస్టిఫై చేశారో ఒకసారి ఆయన నాకు కనుక్కొని చెప్పండి. ఎందుకంటే ఒక తెలుగుదేశం జనసేన పొత్తులో తెలుగుదేశం బీజేపీ పొత్తు అంటే అనుకోవచ్చు, ఇందులో జనసేన కూడా ఉంది, లేకపోతే బీజేపీ కూడా ఉంది, తెలుగుదేశం ఉంది. అది ఎప్పటికీ సుఖ సంసారం అవుతుందో సుఖమైన పొత్తు అన్నది మీరు ఎప్పటికీ అట్రిబ్యూట్ చేసుకుంటారో డౌన్ ద లైన్. ఎందుకంటే పొద్దున్నే సూర్యుడు వెలుగునిస్తే సాయంత్రం ఆగండి, నేను మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు, ఏది అన్ని భరించాను. ఇప్పుడు పొద్దున్న సూర్యుడు వచ్చినప్పుడు రాసుకోండి చెప్తారు, మాకు చెప్తుంటారు కదా. ఇప్పుడు పొద్దున్న సూర్యుడు ప్రకాశిస్తే సాయంత్రం చంద్రుడు వెలిగించినట్టు ఒక దమ్మిడికి పనికిరాని బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 0.85 ఒరిజినల్, తెలుగుదేశం వాళ్ళు ప్రాణాలకు తెగించి చెంకనెత్తుకుంటే తప్ప దిక్కు దివనలేదు. అందులో దైద్రాంక్తో 90% పారాచుట్టు బ్యాచే. ఒక్కరు కూడా పనికొచ్చిన బీజేపీ వాళ్ళు మా సోమవీరాజు లాంటి వాళ్ళు ఎవరో ఒకటో ఇద్దరు ఎత్తుక్కుంటే టార్చ్ లైట్ వేస్తే దొరుకుతారు. ఇంకా మిగిలిన జనసేన పార్టీ అంటారా, అది బార్టర్ సిస్టంలో 13 మందిని తెలుగుదేశం వాళ్ళు ఇస్తే మిగిలిన వాళ్ళని ప్రాణాలకు తెగించి జనసేనకి తెలుగుదేశం ఆచ్ఛేదన కల్పిస్తే గెలిచి బతికి బట్టగట్టిన ఈ నేపథ్యం ఇది ఒరిజినాలిటీ. ఎవరు కాంట్రడిక్ట్ చేసినా నేను ఎవరితోనే డిబేట్కి సిద్ధంగానే ఉన్నాను. సో ఇలాంటి స్వయం ప్రతిపత్తి లేని రెండు పార్టీలను పెట్టుకుని ఒక ప్రతిపత్తి కలిగిన అంటే స్థిరంగా మీరు ఓటు పర్సంటేజ్ల గురించి మాట్లాడితే 2014 ముందు నుంచి పార్టీ ఆవిర్భవించిన ఏ పార్టీ అయినా ఒక వైఎస్ఆర్సీపీ ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకుంది, 4 దశాబ్దాల పైచలకు కంప్లీట్ చేసుకుని తెలుగుదేశం స్థిరంగా 40% ఓటు బ్యాంకుని సస్టైన్ చేసుకుంటున్న పొలిటికల్ పార్టీలు. మిగిలినవన్నీ ఒక ప్రజాశాంతి పార్టీకి ఇంచుమించి సరిసాటి, అంతకుమించి వాళ్ళకి ఏం ఒరిజినాలిటీ ఒక ఔన్నత్యం వీళ్ళొక రాజకీయ చతురత్వం రేపు పొద్దున్న డౌన్ ద లైన్ ఓట్లను చేల్చడం ఇలాంటివి ఏవి ట్రాక్ రికార్డులు ఎక్కడా లేవు. అంచేది ఈ ట్రాక్ రికార్డులు లేని వాటిని మనం భుజాలకు ఎత్తుకుని వీళ్ళ వల్ల ఏదో అయిపోతుందని భ్రమంలో కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు దానికి తెలుగుదేశం పార్టీ ఈసారి ఆడ్ మ్యాన్ అవుట్ కింద వైఎస్ఆర్సీపీని పోర్ట్రేట్ చేస్తాను కానీ మన సర్వే కాకపోవచ్చు అని ఉండొచ్చు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వైఎస్ఆర్సీపీ స్థిరంగా 2014 నుంచి స్వతంత్ర ప్రతిపత్తితోనే పోరాడుతుంది, గెలుపోవటం పక్క తీద్దాం, కానీ ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుంటున్నారు. ఇప్పుడు 2 పడవల మీద అడుగులు వేయడాన్ని ఎలా చూడాలంటే రాజకీయ పరంగా ఎవరు కూడా ఈ రకంగా లేదు కదా. ఒక పక్క సినిమాలు చేస్తా సరే 1-2 చేసి ఆపేసిన సందర్భం ఉంది, కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కొత్త సినిమాకి మళ్ళీ సైన్ చేయడం ఇది ఎలా ఉండే అవకాశం ఉంటుంది? రామారావు గారు ముఖ్యమంత్రి పదవి అలంకరించిన తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్ చైర్మన్ అయ్యారు కదండి ఆయన యునైటెడ్ ఫ్రంట్కి. అప్పుడు నటించిన సినిమా కదా బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, దానవీర. ఈయన ఇప్పుడు వరకు ఏవైతే రన్నింగ్లో ఉన్నావో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటానన్నారు, కానీ కొత్త సినిమాలకు సైన్ చేయడం సార్ వాళ్ళు ఒకటి ఈ సినిమా అది ఎలా చూస్తారు అన్నది ఇందులో చూడడానికి ఏం లేదు సార్. ఆయన మీరు ఒకటే గుర్తుంచుకోండి, రామారావు గారు జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ అయ్యిండు కూడా ఆయన సినిమాలు నటించిన నేపథ్యం ఉంది. ఆ యునైటెడ్ ఫ్రంట్ మీటింగ్లు కూడా ఆయన మేకప్లతోనూ అలంకరణ అధికారంలో ఉండగానే రామారావు ఏంటి కాదని మీరు చిన్నపిల్లలండి, నేను ముసలి అండి, నాకు తెలుసు. అది ఒక సినిమా చేసినట్టున్నారు, నేను చెప్తుంది అదే కదా సార్. ఆయన లేనప్పుడు కదా వేరే సినిమాలు ఏవో చేశారు, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర లాంటివి ఏవోని. అవునండి, అధికారం లేనప్పుడు కదా, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా చేశారని చెప్తున్నాను కదా నేను. సో అవన్నీ అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, ఎందుకు కాదు, దేశ చరిత్ర విపి సింగ్ మా ప్రధానమంత్రి కింద ప్రతిష్ఠించింది ఆయనే సార్, మానవుడే రామారావు గారు. సరే ఇవన్నీ మన చరిత్రను ఎవరు మీరు నేను కూడా ట్రోల్ చేస్తున్నారు కదా. ఎవరు ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో?